హలో అండి, నమస్తే. నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి పొటాటో రెసిపీ అండి. పొటాటో గార్లిక్ పెప్పర్ ఫ్రై. కాస్త వెరైటీగా ఉండే టేస్టీ అయిన కర్రీ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నా. దీనికోసం వెల్లుల్లిపాయలు, జీలకర్ర, మిరియాలు, పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే దుంపలను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వాటర్లో వేసి ఒక పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చిని కూడా నేను దంచుకుంటున్నానండి. మిక్సీ జార్లో అయితే వేయటం లేదు. ఇలా దంచుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనండి. వీటన్నింటిని దంచేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో మాత్రం మిరియాలు ఎక్కువేనండి, అలాగే వెల్లుల్లి కూడా ఎక్కువే వేసుకుంటున్నాను నేను. ఇది బాగా కఫం పట్టిన వాళ్ళకి, రొంపుతో ఉన్నవాళ్ళు ఈ కర్రీ చేసుకు తింటే లోపల ఉన్న కఫం కాస్త బయటకు పోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందండి. కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి. ఎక్కువ వేసేసుకున్న కారం ఎక్కువైపోతుంది, ఎందుకంటే మిరియాల ఘాటు కూడా ఉంటుంది కదా. ఓకేనండి. ప్యాన్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్ చేసినా కూడా నేను పచ్చిమిర్చి ఎందుకు వేసుకున్నానంటే కాస్త టేస్ట్ని ప్లస్ స్మెల్ అయితే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల. ఓకే, ఇవంతా కూడా బాగా వేగిపోయిన తర్వాత బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకుంటున్నానండి. వేసేసి ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్టు, అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేసుకుని మొత్తం ముక్కలంతటికి వేసిన పేస్ట్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఓకేనండి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టేసి బాగా ఉడికించేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటుతుందండి. ఓకే, కలిపేసుకుని మళ్ళీ ఒకసారి స్టవ్ని మళ్ళీ సిమ్లోనే ఉంచుకున్నానండి, హై అయితే పెట్టలేదు. మూత పెట్టేసి మరి కాసేపు మగ్గించుకుందాం. ఓకేనండి. దుంపలు అయితే బాగా మగ్గిపోయినాయి, అంటే ఉడికిపోయినాయి. అడుగు కూడా పడుతుంది, అంటే ఇంకా వచ్చేసింది. అయిపోయే స్టేజ్లోనే అడుగంటుతుంది. ఓకేనండి, రెడీ అయిపోయింది. ఎంతో హెల్దీ రెసిపీ అండి ఇదైతే మాత్రం. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.